అది దోమలు లేని దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి చోటుకు 3 దోమలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఏమిటి విపరీత పరిణామం అంటున్నారు సైంటిస్టులు. ఐస్లాండ్లోనూ మనుగడ సాగించే స్థాయికి దోమలు ఎదిగాయా? దోమలు లేని దేశంగా ఐస్లాండ్ను మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఇకపై దీన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. ఐస్లాండ్లో తొలిసారి దోమలు కనిపించాయి. స్ప్రింగ్ సీజన్లో ఐస్లాండ్లో మునుపెన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడి అడవుల్లో ఒక మగ 2 ఆడదోమల్ని కనిపెట్టారు సైంటిస్టులు. వీటిని క్యూలిసెటా యానులాటా వర్గానికి చెందిన దోమలుగా గుర్తించారు. ఈ రకం దోమలు చలికాలంలోనూ మనగలుగుతాయి. మామూలుగా అయితే భూమి మీద 2 ప్రాంతాల్లో దోమలు లేవు. ఒకటి ఐస్లాండ్ దేశం, మరొకటి దక్షిణ ధ్రువం అంటే అంటార్కిటికా. ఐస్లాండ్, అంటార్కిటికాల్లో తీవ్రమైన చలి వాతావరణం కారణంగా ఇక్కడ దోమలు ఉండేవి కావు. అయితే తాజాగా ఐస్లాండ్లోనూ దోమలు కనిపించడంతో ఇక ప్రపంచంలో దోమలు లేని ఏకైక ప్రాంతం అంటార్కిటికాయే. ఐస్లాండ్ రాజధానికి నైరుతి దిశలోని గ్లేసియల్ వ్యాలీలో జాల్టాసన్ ఈ దోమలను గుర్తించారు. ఒక రెడ్ వైన్ రిబ్బన్ మీద కొత్త రకం ఈగలు కనిపించాయి అంటూ జాల్టాసన్ తొలుత ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. తాను చూసిన ఈ ఈగల వంటి కీటకాలు దోమలు కావచ్చంటూ జాల్టాసన్ ఐస్లాండిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి పంపించి అవేంటో కనిపెట్టమని కోరారు. అక్కడి కీటక శాస్త్రవేత్తలు వాటిని దోమలుగా తేల్చారు. యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ రకం దోమలు సాధారణమే. కానీ ఐస్లాండ్లోకి అవి ఎలా వచ్చాయన్నది తెలియదంటున్నారు సైంటిస్టులు. ఐస్లాండ్ వాతావరణం, అక్కడ నిల్వ నీరు లేకపోవడం వంటి కారణాల వల్ల దోమలు ఉండవని ది వరల్డ్ పాపులేషన్ రివ్యూ పేర్కొంది. అయితే ఈ ఏడాది తొలిసారిగా మే నెలలో కొన్నిసార్లు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో దోమలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అవి ఇక్కడకు విదేశాల నుంచి వచ్చే షిప్పులు, కంటైనర్ల ద్వారా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇవి విదేశాల నుంచి రాకుండా ఐస్లాండ్లోనే పుట్టినట్లయితే ఇంకా అలాంటి దోమలు ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తర గోళార్ధంలోని ఇతర ప్రదేశాల కన్నా 4 రెట్లు అధికంగా ఐస్లాండ్లో వాతావరణం వేడెక్కుతోంది. హిమనదులు కూలిపోయి నదీ జలాలు వెచ్చగా మారుతుండటంతో చేపలు సైతం వృద్ధి చెందుతున్నాయి. భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలతో దోమలకు చెందిన కొత్త రకాలు వివిధ దేశాలలో వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది లండన్లో ఈజిప్షియన్ దోమ గుడ్లు కనిపించగా కెంట్లో ఏషియన్ టైగర్ దోమ కనిపించింది. ఈ దోమల పెరుగుదల వాతావరణ మార్పులను సూచిస్తుందంటున్నారు మరికొందరు నిపుణులు. ఐస్లాండ్లో ఉన్న దోమలను చంపకపోతే భవిష్యత్తులో అవి మిగతా దేశాల్లో లాగే ఇక్కడ వృద్ధి చెందే ఛాన్స్ కనిపిస్తోంది. ఐస్లాండ్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక నార్డిక్ ద్వీపదేశం. ఇది అగ్నిపర్వతాలు, వేడి నీటి బొగ్గలు, హిమనదులు, లావా క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. దాదాపు 1,02,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. జనాభా 3,80,000. ఇక్కడ సగటు ఆయు ప్రమాణం 82 ఏళ్లు. ఇక్కడ మనుషులకు జబ్బులు, జ్వరాలు ఉండవు. ప్రశాంతంగా జీవిస్తుంటారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు ఐస్లాండ్. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, జలపాతాలే దర్శనమిస్తుంటాయి. ఇక్కడ 72% మంది క్రిస్టియన్లు కాగా 26% మంది నాస్తికులు. ఇక్కడి ప్రజలు ధనికులు. తలసరి ఆదాయం $90,000. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో 4వ స్థానం. నాటో సభ్యదేశమైన ఐస్లాండ్ మొత్తం కూటమిలోనే అత్యల్ప జనసాంద్రత ఉన్న దేశం. సొంత సైన్యం లేదు. కోస్ట్ గార్డ్స్ మాత్రం ఉంటారు. మొదట్లో చేపలు పట్టడం ద్వారా 80% ఆదాయాన్ని సంపాదించేవారు. ఇప్పుడు ఇది 40%కి తగ్గింది. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి.
1944 వరకు ఐస్లాండ్ డెన్మార్క్లో భాగంగా ఉండేది. తర్వాత స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. గ్రీన్లాండ్కు దగ్గరగా ఉంటుంది దేశం. ఉత్తర ధ్రువం సమీపంలో ప్రశాంతంగా ఉండే ఈ దేశంలో ఇప్పుడు దోమలు చిచ్చుపెట్టేలా ఉన్నాయి.